వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న ఒక టైటిల్ ఏంటంటే పరిటాల వర్సెస్ సత్యకుమార్, ధర్మవరంలో ఏం జరుగుతోంది అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక ఈగోస్కు కొన్ని పొలిటికల్గా ఉన్న కొన్ని చిన్న చిన్న భేదాలకు, అభిప్రాయ భేదాలకు ధర్మవరం వేదిక అవుతూ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి పరిటాల వారసుడు శ్రీరామ్ వర్సెస్ సత్యకుమార్ అన్నట్టుగా, మంత్రి సత్యకుమార్ అన్నట్టుగా ఈ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. అందుకే ఈ ఇష్యూ మీద అధిష్టానం కూడా సీరియస్గా ఫోకస్ పెట్టాలి అన్న డిమాండ్లు కూడా అక్కడ క్యాడర్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. పట్టుమని ఇంకా 4 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పాటై. అటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది భారీ మెజారిటీతో. ఏదైతే ఈ పొత్తుల్లో భాగంగానే దామాష పద్ధతిలో అన్ని పార్టీలకు కూడా అవకాశాలు దక్కాయి. ఇక్కడ దానిలో భాగంగానే ఈ రోజున సత్యకుమార్, ఒకప్పుడు వెంకయ్యనాయుడు ఫాలోయర్గా పేరున్న సత్యకుమార్కి ఎమ్మెల్యే టికెట్ దక్కడం ఒక ఎత్తు అయితే, అది కూడా ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ దక్కడం ఒక ఎత్తు అయితే, ఆయన వెంటనే మంత్రి కావడం, బీజేపీ కోటాలో ఆయన మంత్రి పదవి లభించడం కూడా మరొక విశేషం అనే చెప్పాలి మొన్నటి ఎన్నికల్లో. అయితే వివాద రహితుడిగా సత్యకుమార్కి పేరుంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావడానికి కూడా అందరూ వెల్కమ్ చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా పరిటాల రవి చనిపోయినప్పుడు పరిటాల సునీత పెనుగొండ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ డిలిమిటేషన్లో భాగంగా ఆ తర్వాత అది రాప్తాడు కింద మారింది. ఆమె రాప్తాను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. పర్టికులర్గా మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె సివిల్ సప్లై శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. అయితే 2019 ఎన్నికల నాటికి ఆమె ఫ్యామిలీ వైపు నుంచి 2 టికెట్ల డిమాండ్ వచ్చింది. తన కొడుకు కూడా తనతో పాటు టికెట్ ఇవ్వాలి, తనకు రాప్తాడు టికెట్ ఇస్తే తన కొడుకు ధర్మవరం టికెట్ ఇవ్వాలి అంటూ కూడా ఆ రోజు పరిటాల సునీత ఒక డిమాండ్ పెడతాం జరిగింది చంద్రబాబు నాయుడు దగ్గర. కానీ అప్పుడున్న ఈక్వేషన్స్లో, అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పరిటాల ఫ్యామిలీకి ఒకే టికెట్ ఇస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇదే సునీత ఆ రోజున చూస్తే జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు టీడీపీలోకి రావడానికి కూడా వ్యతిరేకించిన, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఆమెను కన్విన్స్ చేసి మరీ ఒప్పించడం జరిగింది. దెన్ 2 టికెట్ల డిమాండ్ ఆమె తెర మీదకి తీసుకొచ్చారు. ఇటు చూస్తే 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులైన స్మిత్కు, పవన్కి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించారు. ఒకరికి ఎంపీ, ఒకరికి ఎమ్మెల్యే టికెట్. ఈమె డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒకటే టికెట్ ఇస్తానంటూ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే పరిటాల సునీత తను త్యాగం చేసి రాప్తాడు టికెట్ను తన కొడుకు కేటాయించే విధంగా ఒప్పించుకున్నారు. అయితే ఆ రోజు కేతిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేయడం జరిగింది రాప్తాడు నుంచి. ఇక ధర్మవరం నుంచి కేతిరెడ్డి పోటీ చేయడం జరిగింది. దాని రాప్తాడు నుంచి జగన్మోహన్ రెడ్డి వేవ్ అనంతపురంలో కూడా పనిచేసింది, రాప్తాడులో కూడా వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే అంతటి ఫాలోయింగ్ ఉన్న పరిటాల రవి కొడుకైన ఫస్ట్ అటెంప్ట్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది పరిటాల శ్రీరామ్, ఆయన కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది 2019 ఎన్నికల్లో. ఇక 19 నుంచి మనం చూసినట్లయితే దాదాపు 2-3 ఏళ్ల పాటు ఒక హ్యూమిలియేషన్ వాళ్ళకు. ఆ పార్టీలో టీడీపీలో ఉన్న తర్వాత అనేక రకాలుగా ప్రెషర్స్ కానీ, వాళ్ళ మీద తోపుదుర్తి లాంటి వాళ్ళ రూపంలో కేసులు కానీ, ఇక కేతిరెడ్డి లాంటి వాళ్ళ రూపంలో అనేక అరాచకాలు కానీ వాళ్ళకి ఎదురవుతూ వచ్చాయి. ఇక మనం చూసినట్లయితే ఇంకా అనేక సార్లు ఆమె జనసేనలో నుంచి ఆఫర్ వచ్చిందనే చర్చ జరిగింది పరిటాల ఫ్యామిలీకి. ఒక దశలో బీజేపీలోకి వెళ్తారనే చర్చ కూడా జరిగింది. ఇక్కడే ధర్మవరం నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో 2019లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ, ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే సూర్య బీజేపీలోకి వెళ్ళారనే అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం కూడా చేశారు. బట్ కారణాలు ఏవైనా ధర్మవరం ఖాళీగా ఉంది, అక్కడ ఇన్ఛార్జి కూడా లేకపోయినారు. ఈ క్రమంలోనే రాప్తాడికి ఇన్ఛార్జిగా సునీతను నియమించారు చంద్రబాబు నాయుడు. ధర్మవరం ఇన్ఛార్జిగా ఏదైతే పరిటాల శ్రీరామ్ను నియమించడం జరిగింది. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ధర్మవరంలో ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిటాల శ్రీరామ్ని అక్కడ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశారు, ఇన్ఛార్జిగా కూడా అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఇక ఆ క్రమంలోనే ధర్మవరం మీద చాలా సీరియస్గా పరిటాల ఫోకస్ పెట్టారు. తనదే ధర్మవరం అన్నట్టుగా పరిటాల శ్రీరామ్ పాపం అక్కడ ఉండి పనిచేసుకోవడమే కాదు, ప్రచారం కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే చాలా మందికి అనుమానం ఉండేది, ఎందుకంటే సూర్య లాంటి వాళ్ళు తిరిగి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ నుంచి అయినా టికెట్ అడుగుతున్నారు. లాస్ట్ మినిట్లో సూర్య వచ్చిన శ్రీరామ్కి టికెట్ ఉందనే చర్చ చాలా రోజులుగా ఉన్నప్పటికీ, కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు శ్రీరామ్ వైపే మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో బీజేపీ రూపంలో అనుకోని ట్విస్ట్ వచ్చింది. జనసేనతో పొత్తుతో కొంతమంది త్యాగం చేయాల్సి వస్తే సీట్లు, అండ్ దెన్ బీజేపీ పొత్తుతో వీళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది. శ్రీరామ్ తన సీటుని త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్విన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ ఒప్పుకున్నారు. దెన్ అక్కడ నుంచి బీజేపీ నేత సత్యకుమార్ పోటీ చేసి కూటమి వేవ్లో కూడా ఆయన గెలిచి బయటపడ్డారు.
దాని సత్యకుమార్కి బీజేపీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇక్కడ ఈ రోజు ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈరోజు సత్యకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఉన్నారు. అలా చూస్తే ఇటు రాప్తాడు నుంచి గెలిచిన పరిటాల సునీతకి మంత్రి పదవి దక్కలేదు, అటు జేసీ ఫ్యామిలీ నుంచి గెలిచిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు లేవు. సో ఇక మనం చూసినట్లయితే అక్కడ చిన్న చిన్న ఇగోస్ అయితే ఉన్నాయి అనుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చి ఇప్పటికిప్పుడు వచ్చిన సత్యకుమార్కు మంత్రి పదవి ఏంటి అన్న చర్చ కూడా ఉన్నప్పటికీ కొత్త వాళ్ళకి అది కూడా బీజేపీ పొత్తులో ఉన్నాం, జనసేన పొత్తులో ఉన్నాం కాబట్టి మంత్రి పదవులు ఇవ్వాలని తప్పని పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున, ఆయన విషయంలో ఆయనకి సత్యకుమార్కి చాలా క్లోజ్ అనే అసోసియేట్ అనే ఒక చర్చ ఉంది అక్కడ. బట్ ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా తమను ఇబ్బంది పెట్టారు వైసీపీ హయాంలో అనేది పరిటాల శ్రీరామ్ అనుచరుల వాదన, పరిటాల శ్రీరామ్ వాదన కూడా. అయితే ఆయన్నే మళ్ళా నియమించడాన్ని పరిటాల శ్రీరామ్ అనుకో తప్పుపడుతూ ఉన్నారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాం, మేము చంద్రబాబు నాయుడు దగ్గరికైనా వెళ్తాం అన్నట్టుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు. ఈ క్రమంలోనే అటు సత్యకుమార్ అండ్ పరిటాల శ్రీరామ్ అనుచరుల మధ్య ఒక డిబేట్ అయితే, ఒక హెల్తీ రిలేషన్ అయితే లేదనుకోవాలి, ఒక వివాదానికైతే ఈ ఇష్యూ కారణమవుతోంది. వైసీపీ హయాంలో తమను వేధించిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా పదవులు కట్టబెడతారు అనేది పరిటాల శ్రీరామ్ అనుచరుల ఆవేదన అనుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ సత్యకుమార్ వైపు నుంచి చూసినట్లయితే కూడా సో లోకల్గా ఉన్న పాలిటిక్స్ కానీ తన వెంట నడిచిన క్యాడర్ విషయంలో కానీ ఆయన కొంత ఫ్లెక్సిబుల్గా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇదే అక్కడ ఈగో ఫీలింగ్స్కు, అదేవిధంగా ఈగో ఇష్యూస్కి అయితే కారణం అవుతూ వస్తుంది. ఆయన మంత్రిగా ఉండటం కూడా అందుకు కారణం అని అనుకోవాలి. పరిటాల సునీత సీనియర్ అయినా ఎమ్మెల్యేగా ఉండటం కూడా మరో కారణం అనుకోవాలి. సో ఓవరాల్గా ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు శ్రీరామ్ వర్సెస్ సత్యకుమార్ అన్నట్టుగా ధర్మవరంలో హీటెడ్ సిచ్యువేషన్ అయితే ఉంది. హీట్ పాలిటిక్స్కి అయితే అది వేదిక అవుతుంది. ప్రత్యర్థులకు ఒక అవకాశంగా మారుతోంది అనుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీడియాకు కూడా ఇష్యూ. సో అందుకే ఇక్కడ ఇష్యూలో ఇది సీరియస్ టోన్ తీసుకోకముందే అధిష్టానం ఇన్వాల్వ్ కావాలి అనేది అక్కడ లోకల్గా క్యాడర్ కోరుకుంటూ వస్తున్నారు. ఈ విషయం మీద త్వరలోనే లోకేష్తో శ్రీరామ్ భేటీ కూడా కాబోతున్నారని మనకు సమాచారం. సో ఓవరాల్గా ఈ ఇష్యూకి లోకేష్ అనుకోగాని చంద్రబాబు నాయుడు కానీ ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.